సొంత గ్రామ విద్యార్థుల చదువుకు అండగా అమెరికా శాస్త్రవేత్త. సొంత గ్రామంలోని విద్యార్థులను చదువులో ప్రోత్సహిస్తూ అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న గూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచడంతో పాటు ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన సొంత నిధులతో నగదు బహుమతులను అందజేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం గూడెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా అశ్వితాకు 10,000, రెండవ బహుమతిగా రాధికకు 5,000 నగదు పురస్కారాలు అందించారు. గూడెం గ్రామానికి చెందిన బెదురు నర్సయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీనివాస్ ప్రస్తుతం అమెరికాలో శాస్త్రవేత్తగా ఉద్యోగం చేస్తున్నారు. తాను ఉన్నత స్థాయికి ఎదిగిన నేపథ్యంలో తన సొంత గ్రామంలోని విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రోత్సాహ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం. విద్యార్థులకు నగదు బహుమతులు అందించడం ద్వారా చదువులో ప్రతిభ కనబరిచే వారికి ప్రోత్సాహం లభించడమే కాకుండా ఇతర విద్యార్థుల్లో కూడా పోటీతత్వం, పట్టుదలతో లక్ష్య సాధనలో పట్ల ఆసక్తి పెరుగుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. సొంత గ్రామాన్ని, అక్కడి విద్యార్థులను గుర్తుపెట్టుకొని మరియు సంవత్సరం ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీనివాస్కు గ్రామ ప్రజల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు సర్పంచ్, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ సరిత శ్రీనివాసరావు గ్రామ ప్రజల తరఫున శ్రీనివాస్ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చదువుకు ప్రోత్సాహము, గ్రామ యువతకు స్ఫూర్తి. అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సొంత గ్రామ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏటా తన వంతు సహకారం అందిస్తున్న శ్రీనివాస్ సేవలను పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న ఆయన కార్యక్రమం అభినందనీయం. వాస్తవానికి ఇప్పుడు చాలా గ్రామాల్లో ఇప్పుడున్న మేధావులు, ఇప్పుడున్న గొప్ప గొప్ప పొజిషన్లు ఉన్న వాళ్ళంతా ఏదో ఒక గ్రామానికో, ఒక పట్టణానికో వారి ఊర్లకు చెందిన వాళ్ళే. కాబట్టి మనం పై స్థాయికి పోయినాం, మనం మంచిగా వెల్ సెటిల్డ్, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతున్న సమాజంలో అని అక్కడితో ఆగకుండా ఒక్కసారి వాళ్ళ పునాది ఎక్కడ మొదలైంది, వాళ్ళ గ్రామం ఏంది, వాళ్ళ పట్టణం ఏంది, వాళ్ళు ఎక్కడ నివసించే వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల ప్రజలు ఎట్లున్నారు అని ఆలోచిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయొచ్చు. ఈ సేవా కార్యక్రమాలు అనడానికి లేదు, ఒక బాధ్యత. ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచన ఉండాలి. ఇప్పుడు మనం ఒక పై స్థాయికి పోయినప్పుడు మన చుట్టూ, మనం చిన్నప్పుడు మన జ్ఞాపకాలు ఎక్కడ ఉన్నాయి, మనం ఎక్కడ పెరిగినాం, ఎక్కడ చదువుకున్నాం, మన చుట్టూ పరిసరాలు ఎట్లుండే, అరే మనం ఈ స్థాయికి వచ్చినామంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత చేయూతను అందిస్తే వాళ్ళు కూడా ఇదే స్థాయికి రాగలుగుతారు అన్న ఆలోచన మంచిది. ప్రతి ఒక్కరు దీన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఈ శ్రీనివాసరావు గారు ఏం చేసిండు, మంచిగా సైంటిస్ట్ అయినా, అమెరికాలో మంచి బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నాడు, ఇటు కీర్తి ప్రతిష్టలు, అటు మంచి ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి, అన్ని రకాలుగా వెల్ సెటిల్డ్. అలాంటి వ్యక్తి తన గ్రామాన్ని మర్చిపోకుండా ఇప్పుడు ఈ చిన్న విషయం అనుకోవచ్చు, 10,000, 5,000 బహుమానం అని చూడడానికి చెప్పడం చిన్న మాట అనిపిస్తుంది. కానీ ఈ 10,000, 5,000 అక్కడ ఉన్న విద్యార్థుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందండి, ఆ గ్రామంలో ఎంత మోటివేట్ చేస్తుంది ఆ చిన్న బాల్యంలో ఉన్న పిల్లల్ని. అరే ఒక వ్యక్తి మన గ్రామం నుంచి అంత పెద్ద స్థాయికి పోయి అంత సైంటిస్ట్గా ఉండి, అమెరికాలో అంత సంపాదన ఉండి, అంత కీర్తి ప్రతిష్టలు ఉండి, ఇంకా మన పల్లెను మర్చిపోకుండా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. మనం కూడా అదే పొజిషన్కి పోవాలి అన్న ఒక యాంబిషన్ ఏర్పడుతుంది ఆ పిల్లల్లో. రేపు మనం కూడా ఇట్లనే సహాయం చేయాలన్న ఆలోచన కలుగుతుంది. ఆ చిన్న మెదడులో చిన్నప్పుడు కలిగిన ఆలోచనలు చాలా ప్రభావవంతంగా ఉంటాయండి. ఎందుకంటే 10వ తరగతి వరకు మనం ఎట్లా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి డీవియేషన్స్ ఉండవు, కుళ్ళు కుతంత్రాలు. ఈ సమాజంలో ఉన్న ఇప్పుడు పేరుకపోయిన అవినీతి మన మెదడులో ఉండదు. చిన్న చిన్న ఆనందాలు, చదువుకోవాలన్న భయం, అది ఇవి తప్ప ఏమి ఉండదు. ఇక అలాంటి టైంలో ఒక దృఢమైన సంకల్పం ఇలాంటి చర్యల వల్ల మన మెదడులో ఏర్పడుతుంది. ఆ పిల్లల మెదడులో వాళ్ళు అదే దిశగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని ఆదర్శంగా తీసుకొని మొత్తం ఎవరెవరైతే వెల్ సెటిల్డ్ ఉంటారో, మంచి మంచి పొజిషన్లు ఉంటారో సమాజంలో, మీరు కూడా మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, మీరున్న పరిసరాల్లో ఎవరైనా ఆపదలో ఉన్నా, సహాయం పొందే పొజిషన్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసి ఇట్లా మోటివేట్ చేయడం చాలా మంచి పని. దీనివల్ల చాలామందికి ఇంపాక్ట్ ఉంటుంది ఆ గ్రామంలో. ఇప్పుడు ప్రతి సంవత్సరం అలాంటి బహుమతులు ఇస్తున్నారు అంటే, అట్లా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆ పిల్లల్లో అదొక పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ ప్రయాణం ఆ 10,000 బహుమతి తీసుకున్న పిల్లవాడు మాత్రం ఖచ్చితంగా అదే అంబిషన్తో ట్రైన్ అయినట్టు. ఈ చుట్టూన్న వాళ్ళు ఈ 9th క్లాస్ నుంచి కింది వాళ్ళు, అరే నేను కూడా తీసుకోవాలని ఒక అంబిషన్ తోటి చదువుతుంటారు. వీళ్ళు రేపు నేను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలన్న అంబిషన్ తోటి పోతుంటారు. అది చాలా మంచి విషయం. నెక్స్ట్ సొసైటీలో పేరుగాంచిన వాళ్ళు, కీర్తి ప్రతిష్టలు పొందిన వారు, మంచి ఆదాయ మార్గాలు ఉన్న వాళ్ళు, వెల్ సెటిల్డ్ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి. అది సమాజానికి సేవ చేస్తున్నట్టే కదా మనం. చాలా మంచి విషయం ఇది.